ఓ తెలంగాణ ప్రజలారా, బాగా వినండి, చూడండి. ఆంధ్రప్రదేశ్ పేపర్లు ఏమిచ్చారు? భూదాన్ భూములపై భారీ కుట్ర, ఫోర్జరీతో రికార్డుల మార్పు, సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు. హైకోర్టులో ఈడీ కౌంటర్ దాఖలు, చట్టబద్ధంగా కొన్నామన్న ఐఏఎస్ ఐపీఎస్లు. మన దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ దొంగనా కొడుకులు, లుచ్చనా కొడుకులు. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఈ నా కొడుకులే, రాజకీయ నా కొడుకులే. వీళ్ళ వల్లనే దేశం సర్వనాశనం అయిపోయింది. పేదవాడు నిరుపేద మనుషులు అయిపోయారు, ధనవంతుడు మరీ ధనవంతుడు అయిపోయాడు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ రాసు చెంచా నా కొడుకులు. నువ్వు అధికారంకి ఇస్తే నీకు జై అంటారు, వాడు అధికారంకి వస్తే వాడు జై అంటాడు. ఇదే వాళ్ళ డ్యూటీ. అప్పుడు దొంగ నా కొడుకులు కాదు, వీళ్ళకి వ్యక్తిత్వం ఉందా? లేదు, లుచ్చా నా కొడుకులు నా దృష్టిలో. పాటాపాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ ఏమంటానంటే, ఆడొక పనికి మాలిన ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. వాడు పెట్టాడు, పుల్ల పెట్టిపోయాడు, కొరుగు పెట్టాడు, అది మండుతానే ఉంది. భూదాన్ భూములు అంటే అవి దానం చేసిన భూముల మీద నాటకాలు ఆడి దొంగ పేపర్లు గుట్టించి పేద ప్రజలకు చెందకుండా భూమి దానం ఇచ్చిన దాన్ని మ్యాజిక్ చేసి, మాయ చేసి, మంత్రం చేసి, ఐఏఎస్ ఐపీఎస్ నా కొడుకులకు ప్రైమ్ లొకాలిటీలో ఉంది, సిటీకి దగ్గర ఉందని చెప్పి ఇట్లా మోసం చేస్తే ఈ నా కొడుకులందరినీ ఐఏఎస్ ఐపీఎస్ నా కొడుకులను చెప్పు తీసుకొని కొడతాను. మర్యాదగా భూములను వదిలిపెట్టండి. మా పార్టీకి అధికారం వచ్చాక ప్రతి ఒక్క పేద మహిళ పేరు మీద 400 గదాలు స్థలం కేటాయించి బ్రహ్మాండం ఇల్లు కట్టిస్తా. దట్ ఈజ్ కామ్రేడ్ మచ్చల్ల వెంకటరెడ్డి నక్సలైట్ నా కొడుకులారా. మీ ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ కాదు, డబల్ ఎన్కౌంటర్ చేసి జైలుకే పంపిస్తా. బతకరు మీరు. పేదలంతా తిరుగుబాటు చేస్తే ఎక్కడ ఉంటారా మీరు? పేదలు నా కొడుకులారా, మీరు లక్షల్లో ఉంటే వాళ్ళు కోట్లలో ఉన్నారు. మీ జేబులో 1,00,000 రూపాయలు, వాడి జేబులో 10 రూపాయలు. ఎంత తేడా ఉంది? నీ అకౌంట్లో కోట్లు. సైబర్ క్రిమినల్లకు ఎట్లా దోషపెడుతున్నారు కోట్లు. మహామేధావులు, శాస్త్రవేత్తలు, లుచ్చనా కొడుకులు పక్కింటోడికి 10 రూపాయలు ఇయ్యరు. అలాంటి దేశంలో పుట్టాం. పరమ చెత్త దేశం, పరమ చెండాలం దేశం. స్వార్థము, కుట్ర, కన్నింగు, అబ్బబ్బబ్బబ్బ ఒకటి కాదు. చదువు లేక, అజ్ఞానము, అవివేకం. తూ ఒక్క నా కొడుకు సరిగా చదువు లేదు, విజ్ఞానం లేదు, వివేకం లేదు, సహాయ గుణం అంతకంటే లేదు. లుచ్చనా కొడుకులు అందరూ. ఆడు సస్తే బాగుండని వీడు మనసులో అంటాడు. దేవుడిని కూడా మొక్తాడు. వాడు లాస్ కావాలని ఈ నా కొడుకు మొక్తాడు, వీడు లాస్ కావాలని ఆ నా కొడుకు మొక్తాడు. బయటికి మాత్రం బాగున్నావా? ఎందుకురా? తాత్కాలిక జీవితానికి, చనిపోయే జీవితానికి నాటకాలను అవసరమా? అందుకే పాటాపాటి కోటేసి అధికారం ఇవ్వండి. మానవత్వం, సమానత్వం చూపిస్తాను.